హజీన్ పర్షాభాగం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 52వ వచనం వరకు. ఆకాశ మండలమా చెవి నొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశం వానవలె కురియును, నా వాక్యం మంచు వలను, లేత గడ్డి మీద పడు చినుకు వలను, పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన ఎలోహిమ మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గంగానున్నాడు, ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన ఎలోహిం, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశం, బుద్ధులేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. యెహోవా వంతు, ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. అరణ్య ప్రదేశంలోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాప వలె వాని కాపాడను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని ఆళ్లాడించు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను. యెహోవా మాత్రం వారిని నడిపించను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రెపిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నువ్వు త్రాగిన మద్యం, ద్రాక్షల రసం యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించను. నువ్వు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన ఎలోహింని విడిచెను, తన రక్షణ శైలంను తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన ఎలోహింని మరిచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడను, వారిని అసహించుకొనను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవం కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనం వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ గాధం వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నింటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కూరలను వారి మీదికి రప్పించదను. బయట ఖడ్గములను, లోపట భయమును, యవనులను, కన్యకలను, శిశువులను, నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదననుకొందును. వారి విరోధులు నిజం గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలం చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనం, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయ దుర్గం వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారికి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసం
క్రూర సర్పముల విషం, నాగుపాముల క్రూర విషం, ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలంన పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినం సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారం లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచుచూ తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజంగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణం కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే ఎలోహింను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. నేను తలదరలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకునే ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తం చేత నా బాణములను మతిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవం తోడని ప్రమాణం చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారం చేయును. తన దేశం నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయును. మోషేయు నూని కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను. మీతో సాక్ష్యంగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను. ఎరుకు ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతం అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. ఏలైనగా మీరు సీను అరణ్యంలో కాదేషు మేరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.